రైట్. కానీ అటువంటి చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. రైట్. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు 14 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించినటువంటి ఒక సీఎం మాజీ అంటే పాలించినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా పాలించినటువంటి వ్యక్తి ఒక సవాల్ విసిరితే మీ పార్టీ ఎందుకు ముందుకు రాలేకపోతుంది, ఎందుకో తప్పించుకున్న ధోరణి కనిపిస్తుంది కానీ చేయాలని ఇంట్రెస్ట్ లేదు మీకు కూడా ఓపెన్ డిబేట్ చేయాలనే ఉద్దేశం? శ్రీనివాస్ రెడ్డి గారు. ముందుగా మీకు, మన టీవీ వీక్షకులకు, అదేవిధంగా మేడం గారికి శుభ సాయంత్రం అండి. ఇక్కడ మనకి పోకిరి సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుందండి. డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టిందంట. చికెన్ షాప్ ముందు తొడగొడితే ఏమొస్తుందంటే కూరయి కూర్చుండు. పని చేయనటువంటి వాడు, ఏ పని చేయనటువంటి వాడు, ఏ పని చేయలేకపోయిన వాడు చంద్రబాబు నాయుడు గారు ఒక సవాలు విసరటం ఏంటి? ఆ సవాలుకి మీరు రండి అని చెప్పి చెప్పడం ఏంటి? ఇక్కడ వాస్తవ పరిస్థితి చెప్పుకోవాలంటే భీమిలితో బెంగ పట్టుకుందండి, దెందులూరుతో దడబుట్టింది, నిన్న రాప్తాడుతో రంగుబడిపోయింది, రంగంలో ఉండాలా వద్దనేటటువంటి భయంతో చంద్రబాబు నాయుడు పేలుతున్నటువంటి ప్రేలాపనలు తప్ప దీనికేం జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లేదండి. ఆంధ్రప్రదేశ్ లో నివసించేటటువంటి ఏ పౌరుడైనా సరే అతని సవాళ్ళను స్వీకరిస్తాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త, నాలాంటి కార్యకర్త లేకపోతే నాయకుడు అవసరంలా, ఆంధ్రప్రదేశ్ లో నివసించే ఏ పౌరుడైనా సరే చంద్రబాబు సవాళ్ళను స్వీకరిస్తాడు. చంద్రబాబు నాయుడికి సమాధానం చెప్పగలిగేటటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పౌరుడు ఉన్నాడు, ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇటీవలే పార్లమెంటు సాక్షిగా 18 లక్షల కొత్త ఆదాయ పన్నుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదాయ పన్నుదారులు సంఖ్య పెరగటం అనేది దేశంలోనే ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన కనపడదా? మీరు చర్చకు వస్తే మీ పాలనలో జరిగినటువంటి వైఫల్యాలు కానీ తప్పిదాలు కానీ, అఫ్కోర్స్ మీరు సంక్షేమం జరిగిందని, అభివృద్ధి పథకాలు జరిగాయని చాలా చెప్తున్నారు, రైట్? అఫ్కోర్స్ అది ఒక సెట్ ఆఫ్ ప్లానింగ్, అది పక్కన పెట్టండి. అంటే ఏదైతే వైఫల్యాలు కానీ కొన్ని ఫెయిల్యూర్స్ కానీ ఉంటాయి, ఏ గవర్నమెంట్ కానీ ఉంటాయి కాబట్టి అవి బయటపడతాయనే ఉద్దేశంతోనే కొంచెం వెనక మీరు ముందుకు వచ్చేందుకు ఉత్సాహం చూపించట్లేదేమో. మీరు వెనకడుగు వేసామా అనే మాటని మీరు వెనక్కి తీసుకోవాలండి. ముందు వెనకడుగు వేసే వాళ్ళు అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఎందుకు సమాధానం చెప్తారు? మేము చేసిన దాంట్లో తప్పేంటో చెప్పని అడిగాడు కదా ఆయన. మేము చేసిన దాంట్లో ఒక అబద్ధం ఉంటే ప్రూవ్ చేయమన్నాడు కదా. మేము చేశామని చెప్పుకుంటున్న వాటిలో ఏదైనా సరే అబద్ధం ఉంటే చెప్పమని చెప్పేసి అడిగాడు కదా. చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలకు 1000 కోట్ల రూపాయల బకాయిలను వదిలిపెట్టిపోతే వాటిని తీర్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆయన స్థాయి 5 ఏళ్ల హయాంలో ఆయన స్థాయిని మించి, ఎంత పరిమితిని మించి 28,457 కోట్ల రూపాయల అప్పులు చేస్తే మరి వాళ్ళకి గజెట్ గా భావించేటటువంటి ఈనాడు పత్రిక 100 కోట్ల ఖజానాలో మిగిలి ఉన్నాయి. పింఛన్లు కూడా ఇవ్వలేడు, ఎక్కడి నుంచి తెస్తాడో, జగన్ ఎట్లా పాలన చేస్తాడో చూస్తాను ఎగతాళి చేస్తే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. జిఎస్డిపిలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి టైంలో 11% మాత్రం ఉన్నటువంటి జిఎస్డిపి ఏది చివరి సంవత్సరం మనం తీసుకుంటే ఈ రోజు 16.2% ఉన్నది. నిజం కదా శ్రీనివాస్ రెడ్డి గారు? చర్చకు రాకపోయినా సరే కనీసం మీరు శ్వేతపత్రం లాంటిది ఒక రిలీజ్ చేసినట్లయితే కొంత జనాలకు ఇంకా క్లారిటీ ఉంటుందేమో కదా. అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీరు ఎందుకు ఆలోచించలేదు? సార్, జనము ఇప్పుడు ఇలాంటి రాజకీయ పరంగా చేవచచ్చి చేతగాక ఏది ప్రజా సమస్యల మీద స్పందించలేక తల్లి చెల్లి అని పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళ ఏది కనీసం విపక్ష నేతగా కూడా తన యొక్క స్థాయిని దిగదార్చుకొని మాట్లాడేటటువంటి వ్యక్తికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మాకు లేదండి. రైట్ రైట్. ప్రజలతో మేము సిద్ధం. రైట్. మా పొత్తు ప్రజలతోనే ఉంటది, మా యొక్క బంధం ప్రజలతోనే ఉంటది, మా ఆలోచనలో ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటాయి. రైట్ రైట్. ఇదే అంశంపై కొనసాగిద్దాం. 100 కోట్ల రూపాయలు